friends, welcome to my channel Multi-Champ. మన Multi-Champ లో ఇవాల్టి స్పెషల్ ఆలూ ఫ్రై ఏంటట అనుకుంటున్నారా? కాదండి, ఆలూ ఫ్రై చాలా మంది చేసేటప్పుడు ముద్దగా వస్తుంటుంది. అలా ముద్దగా కాకుండా పొడిగా ఆలూ ఫ్రై ఎలా రావాలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఈ రోజు మనం బంగాళదుంపల ఫ్రై పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఎంతో రుచికరమైన పొటాటో ఫ్రైస్ కి ముందుగా నేను పొటాటోస్ అన్నింటినీ పీల్ చేసుకొని ఇలా వాటర్ లో పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ లో పెట్టుకోకపోతే బయట ఉంచితే కనుక నల్లగా అయిపోతాయి పొటాటోస్, కాబట్టి ఇలా వాటర్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ట్రే మీద ఒక్కొక్క పొటాటోని ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. చూడండి, చాలా చిన్న పీసెస్ గా తరుక్కోండి. అప్పుడు మనకి ఏంటంటే ఈ పొటాటో ఫ్రై అనేది డ్రైగా చాలా బాగుంటుంది. చూసాక ఫ్రెండ్స్, ఈ సైజులో ఇలా చిన్న పీసెస్ గా చూసారు కదా, ఇలా చిన్న పీసెస్ గా తరుక్కొని పెట్టుకోవాలి. ఇంకోసారి నేను చూపిస్తాను మీకు. ముందుగా ఇలా ఉన్న పొటాటోని ఓకే, ఇదే విధంగా మిగతా పొటాటోస్ ని మనం చాప్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం బంగాళదుంపలన్నీ ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బంగాళదుంపల పీసెస్ ని ఇలా నేను ఒక లోతైన పాత్ర తీసుకొని అందులో ఇలా చిల్లు గిన్నె తీసుకొని మొత్తం ఇలా వడపోసుకొని పెట్టుకుందాం. నీరంతా స్ట్రెయిన్ చేసేస్తాను. ఇలా డ్రైన్ చేసేసి చూడండి, నీరంతా ఇలా పోనిచ్చేసి, ఎందుకంటే నీరు ఉంటే కనుక మన బంగాళదుంపల ఫ్రై అనేది పొడిగా రాదండి. కొంచెం ఇలా నీరు పోయేటట్టు మనం చేసుకున్నాం. మరీ ఎక్కువ డ్రై చేయక్కర్లేదు, కానీ నీరు మాత్రం మొత్తం పోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళన్నీ మొత్తం తీసేసాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ 4 పొటాటోస్ కి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు కాస్త చిట్పట్లాడాక ఇందులో నేను 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఉంటే బాగుంటుందండి మన ఫ్రైకి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లాడాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకున్నాం. సరే, ఇక్కడ అసలు వాటర్ లేదు, వాటర్ మొత్తం పోయిందండి. చక్కగా డ్రైగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అన్ని బంగాళదుంపలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే కలుపుతూ ఉండకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అలా కలుపుతూ మనం వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వేగుతున్నాయి కదా. కానీ నేను ముందుగానే చెప్పాను కదా, మధ్యలో ఇలా కలిగి పెడుతూ ఉండాలండి, లేకపోతే ఈవెన్గా ఫ్రై అవ్వు. మెల్లగా మరి బంగాళదుంపలు విరిగిపోకుండా మెల్లగా ఇలా కలిగి పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, కాసేపు అలా బంగాళదుంపలు వేగాక అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీరికలు వేసుకొని వీటిని కూడా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం ఇవి కాస్త డ్రై అయ్యాక ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక 2 or 3 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా మగ్గాయి. చూడండి, మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా చక్కగా కలిపి పెట్టుకుందాం. నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉప్పు మాత్రం వేయలేదు. ఉప్పు గనక ముందు వేస్తే గనక మనకి ఇలా పొడిగా రావండి ఫ్రై. ఉప్పు ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను మీకు. వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. నేను చాలా బ్రీఫ్ డిస్క్రిప్షన్తోనే ఇచ్చాను మీకు వీడియో. చాలా బాగుంటాయి, పిల్లలకైతే భలే ఇష్టం అండి ఇలా పొడిగా బంగాళదుంపలు ఫ్రై ఉంటే. ఇప్పుడు ఇదే విధంగా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇంకాసేపు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రై అనేది చక్కగా వేగింది. ఇప్పుడు చివరిగా దించే ముందు లైట్గా ఇలా సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడంతా చక్కగా కలిపి పెట్టుకుందాం.
ఇప్పుడు మన స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. చూసాక ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకి డ్రైగా ఉండే బంగాళదుంపల ఫ్రై రెడీ అయింది. మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి బంగాళదుంప ఫ్రై పొడి పొడిగా మీ పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో హ్యాపీగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి ఎంతో రుచికరమైన పొడి పొడిగా వచ్చే ఆలూ ఫ్రై రెడీ చేసుకున్నాం కదా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.